వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది? ఎల్లారెడ్డిపేటలో వచ్చింది. బేసికల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా ఆడవాళ్ళ పవర్ మాత్రం ఎక్కడా మారదు. ఫస్ట్ క్రేజీ క్వశ్చన్ తో, నా జీవితంలో వెలుగు వచ్చిందా అని ఎలాంటి సందర్భాలు అంటారు? కరెంట్ పోయి కరెంట్ వచ్చిన తర్వాత అనకండి. నా జీవితంలో వెలుగు మా పెళ్లి రోజు నాడు మా ఆయన గోల్డెన్ నెక్లెస్ ఇచ్చినప్పుడు నా జీవితంలో వెలుగు వచ్చిందని అనుకుంటా. పెళ్లి అయినందుకు, మీ ఆయన వచ్చినందుకు కాదు, గోల్డ్ నెక్లెస్ ఇచ్చినందుకు. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మా ఆడవారికి బస్ టికెట్ ఫ్రీ ఇచ్చే కన్నా బస్సే ఫ్రీ ఇస్తే బాగుండు, అప్పుడే వెళ్ళొస్తాను. ఆశకి హద్దు ఉండాలి. మా కుటుంబం లేని స్థితి నుండి ఉన్న స్థాయికి వచ్చేసరికి జీవితంలో వెలుగొచ్చింది. నీ కాళ్ళకి నా దండాలు. మా ఆయన బర్త్డేకి నాకు చీర కొనిచ్చినప్పుడు. నువ్వు మీ ఆయన బర్త్డేకి లుంగి అని ఇప్పించినవా? నాకు పాప పుట్టినప్పుడు నా జీవితంలో వెలుగొచ్చిందని ఆనందపడ్డా. నా జీవితం కూడా సేమ్ మ్యాచింగ్. చూసారా? మా ఆయనకు హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మొత్తానికి డ్రింక్ మానేయాలి అన్నప్పుడు నా జీవితంలోకి వెలుగొచ్చింది. నువ్వు చెప్పలేదా? డాక్టర్ ఎందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది? నేను చెప్తే మాంతలేడు సార్, అందుకే డాక్టర్ తల మీద 2 మొట్టకాయలు తొడపాశం ఎత్తే ఉడల మాంతాడు. ఇప్పుడన్నా మా బావ అర్థమైందిలే పాపం. ఆయనను బంద్ చేయమని నేను స్టార్ట్ చేస్తే అప్పుడు నా జీవితం ఇప్పుడైతే మానాడు కదా. మానాడు. వెరీ గుడ్. ఆ గుడ్ న్యూస్ చెప్పినందుకు నువ్వు రా. ఏడు నుంచి ఎవరు చెప్పారమ్మా? ఓ, నీ వెలిగించా, నువ్వు రామ్మా చుట్టం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పెద్ద కా పేరు అఖిల. ఏం అఖిల? ఏం చేస్తావు అఖిల? టీచర్. అఖిల మీరు టీచరా? నేను 7th క్లాస్ 8th క్లాస్ అంటావేమో అనుకున్నా. టీచర్ ఏం నేర్పుతున్నారు పిల్లలకి? రైమ్స్ నేర్పుతున్నారా? మీరే రైమ్స్ నేర్చుకునే ఏజ్ లో ఉన్నారేమో అని అనుకున్నానండి. అఖిల గారు వెరీ గుడ్ అండి. సినిమాలో చిరంజీవికి లేదు తిరుగు, ఈ స్కూల్లో సుష్మాకి లేదు తిరుగు. అంటే తిరగకుండా ఇటే పోతావా? అటు అందరికి చెప్తారు కహాని. నా పేరు శివాని. చెప్తావు కదా కహానీలు అందరికి? ఎందుకమ్మా కహానీలు చెప్తావు? నిజాలు చెప్పొచ్చు కదా, కహానీలు ఎందుకు చెప్తున్నావు? వాళ్ళు నిజాలు చెప్తే నమ్మరు కదా, అబద్ధాలు చెప్తానే నమ్ముతారు కాబట్టి చెప్తా. ఏదో అబ్బాయిల గురించి చెప్తున్నా లేకపోతే అమ్మాయిలకి కూడా చెప్తున్నావు? అందరికి చెప్తున్నా. అందరికి అబద్ధాలు చెప్తారు. బాగుందమ్మా, అలా బతికేస్తున్నా. ఏం చేస్తున్నాను? టీచర్. నువ్వు టీచరా? ఏంది టీచర్ అవ్వాలంటే 7th క్లాస్ 8th క్లాస్ దాకా ఉండాలనా? ఏ వయసు పిల్లలకి చదువు నేర్పుతున్నారు? ఫస్ట్ టు 5th కంప్యూటర్స్ నేర్పుతున్నావు. అమ్మో, టీచర్, పెద్ద టీచరే. నువ్వు కూడా కొంపదీసి టీచర్ అంటావా? ఏంది? తీయగా ఉంటుంది హని. నా పేరు మనస్విని. నువ్వు ఏ క్లాసు? 10th క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఇటిద్దరు రెడీగా ఉన్నారు. తీసుకురండి రా పేర్లు. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే, కొన్ని పదాలు ఉంటాయి దీని మీద. ఆ పదాలు నేను ఒక్కొక్కటి ఇస్తా. ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఈ పదాన్ని ఇలా పట్టుకొని నిల్చుంటారు. అవతల ఉన్న వాళ్ళు, మీ టీమ్ లోనే అవతల ఉన్న వాళ్ళు ఈ పదం చెప్పకుండా ఈ పదం గురించి చెప్పి ఈ పదం వాళ్ళతో చెప్పియాలి. ఇక్కడున్న పదాల్లో మీరు వాడిరు అనుకోండి పదం, అక్కడికే డిస్క్వాలిఫై. ఆ పదం వాడకుండా ఆ పదం గురించి ఎంత క్రియేటివ్ గా చెప్తారో అంత బెస్ట్ మీకు. సో ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేస్తున్నాం. ఎవరిటు ఎవరటు? నేను అట్టు. వచ్చేయండి, మీరు వెళ్ళండి. Your time starts now. సో చిన్న పిల్లలు క్యూట్ కనిపిస్తే మనం ఏం చేస్తాం? ముద్దు. సో ఇంకా ఆడేస్తే క్యూట్ కనిపిస్తే ఏమంటాం? ముద్దుల ఇంకా ఏం చేస్తాం? క్యూట్ గా ఉంటే ఏం చేస్తాం? అదే కిస్ చేస్తాము. ఎలా చేస్తాం? లిప్స్ తో.
ఎలా చేస్తావేంది ఎలా చేస్తావు? సో చిన్నపిల్లలు క్యూట్ కనిపిస్తే మనం ఏం చేస్తాం? కిస్ చేస్తాం. సో మన నానమ్మలు తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు చూడ క్యూట్ కనిపిస్తే ఏమంటాం? వాళ్ళు చేసిన యాక్షన్ మనం ఏమంటాం? ముద్దుకున్నారు. ఇంకేమంటారు? ఏమేం చేస్తారు? ముద్దుగా. ఇంకేం చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళతో? ఓకే, దగ్గర తీసుకుంటారు. షీ సేడ్. ఓకే బట్ ఇప్పుడు మన ఇంటికి పక్కన కాలు ఉంటది, కంపు వాసన ఉంటది, ఏమంటారు దాన్ని? డ్రైనేజ్ ఏమంటారు తెలుగులా? మురికి కాలువ. మీ ఇంటి దగ్గర మోరు ఉందా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాము? టైమ్ అప్. చెప్పు. సాల్వ్ అయితే మురిక ముద్దు మురిపాము. పీకింది పాయింట్, పీకింది. బయటకు వెళ్తున్నట్టు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. లేదు అందంగా బాగా రెడీ అయినాం. ఇప్పుడు బయటకు వెళ్తే మన పేరెంట్స్ ఇంటికి రాగానే అయ్యో ఏమైందో ఏం చేస్తారు? దిష్టి తీస్తారు. ఏది మొత్తం చెప్పి అది ఏమని చేస్తారు? దిష్టి ఎట్లా తీస్తారు? కర్పూరంతో తీస్తారు. లేదు మేడం, ఏమంటారు చేసేటప్పుడు? ఎరుగు దిష్టి. అందులోనే పదం ఉంది, ఎరుగు దిష్టి. రైట్ ఆన్సర్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. మీ ఇద్దరిట్లో ఇంకో ఛాన్స్ ఉంది, ఎవరన్నా ఆడొచ్చు. ఎవరు అక్కడ మీ ఇద్దరిట్లో? నేను చెప్తా, మీరు చేయండి. షోరా? నాకు అదే డౌట్ ఏమో అనిపిస్తుంది. అరే మీరు వెళ్ళండి, నేను చెప్తా. 30 seconds start now. బాడీ బిల్డర్స్ ఏమంటారు? కండబలం. ఈస్ పవర్ఫుల్ మ్యాన్. Oh, who's this powerful man? యుద్ధంలో గెలిచిన వాళ్ళని ఏమంటారు? వీరుడు. యుద్ధ వీరుడు. నువ్వు ఫస్ట్ చెప్పింది ఏంది? కండ వీరుడు. ఓకే 5 4 3 కండ వీరుడు. టైమ్ అప్. ఫైనల్ చెప్పండి. కండ వీరుడు. చూడండి అయితే. కండ వీరుడు. కండల వీరుడు. కండల వీరుడు. కండ వీరుడు ఏంటి? కండ వీరుడు. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది, ఇంకో పాయింట్ హోల్డ్ లో ఉంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఇవ్వాలా వద్దా అని నేను డిసైడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు. ఏమైంది ఇంత దగ్గర చూసినావు? కనిపించాను నాకు. హలో మేడం, మేడం ఈడ అన్నికి ఎట్లా ఒక తెల్ల బాడీ ఇట్లా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 30 seconds. మనం పెళ్లి చూపులో కూర్చుంటాం కదా, ఒక పెళ్లి కొడుకు ముందున్నాడు, పెళ్లి కూతురు కూర్చుంది. పెళ్లి కూతురు ఏం చేసేది? పెళ్లి చూపులప్పుడు పెళ్లి కూతురు ఏం చేస్తుందా? బోండం ఇస్తుంది. ఏమిస్తుంది? బోండం. పెళ్లి చూపులప్పుడు పెళ్లి కొడుకు అక్కడ ఉన్నప్పుడు పెళ్లి కూతురు ఇక్కడ కూర్చుంటది. పెళ్లి కొడుకుని చూసి ఏం చేసేది? జోడు చోడు కొడుతుంది. సైకిల్ చేసుకుంటుంది. నీకు నచ్చిన అబ్బాయి నీ ఎదురుగా వస్తే నువ్వు ఏం పడతావు ఫస్ట్? మా అయ్యి అయితే చిన్నప్పుడు 20 సంవత్సరాలప్పుడు నీకు సిగ్గుందారా అని అంటుండే. ఆనా ఫస్ట్ వర్డ్. డోంట్ ఫస్ట్ వర్డ్ ఈచ్ వర్డ్. 5 4 3 2 1 టైమ్ అప్. చూడు. సిగ్గు సింగారం. సిగ్గు పడదా? సిగ్నల్ కాదు, చెప్పు. అబ్బా అబ్బా అబ్బా. నువ్వు అబ్బా అంటే అవేది మెడ నొప్పి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏమైతే? నరాల నొప్పి వస్తుంది. ఏమొస్తా? ఐస్ క్రీమ్ తింటే నరాల నొప్ప. ఐస్ క్రీమ్ తింటే ఏమొస్తుంది? జివ్వుమంటాయి. అది మొత్తం చెప్పు. నరాలు జివ్వుమంట. కరెక్ట్. నరాలు జివ్వు మన్నాయి. రైట్ ఆన్సర్. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి. ఇది
జువ్వమని రావడం ఏందో, వాడు జువ్వని వేయడం ఏందో. హఠాత్తుగా ఏదైనా న్యూస్ విన్నాం అనుకో, అంటే ఎవరైనా చనిపోయారు అని చెప్పేసి అనగానే, లేకంటే ఏదైనా జాబ్ లో ఫెయిల్యూర్ అయినా అనుకో, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నేను ఎందుకన్నా ఫెయిల్ అయినా భయం భయం అనిపిస్తుంది. సరే, ఎవరైనా చనిపోయినారు, చనిపోయినప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి చెప్తారు వాళ్ళు చనిపోయినారు అని చెప్పేసి, కంగారు పడుతుంది. ఇప్పుడు అట్లా కాదులే. ఇప్పుడు గజనీ సినిమా చూసినావా? గజనీలో చూడు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ మూవీ. గుండెకాయని తెలుగులో ఇంకేమంటారు? గుండెకాయని గుండె ఎప్పుడు ఏమైనా బద్దలైందా నీకు? ఏం కాలే. హార్ట్ ని తెలుగులో ఏమంటారు? ఇంకొక పదం. గుండె బద్దలైంది. గుండెని ఇంకొక పదం ఏమంటారు? నా గుండె ఎక్కడున్నదో, నా గుండె ఎక్కడున్నదో. హృదయం బద్దలైంది. అదే రైట్, చూసుకో. సో మీరు టోటల్ గా వీళ్ళు ఒక పాయింట్ గెలుచుకున్నారు చాలా కష్టపడి. మీరు ఒకటి అండ్ ఇంకొకటి బెటర్ గా చేశారని చెప్పారు కదా, దానికి రౌండ్ విన్నర్. నా తల్లి నా చిరాబాము బలిక నాయమ్మ, నా తల్లి నా చిరాబాము బలిక. కంగ్రాచులేషన్స్, 2500 రూపీస్. సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం ఉండాలా, దానికి మించి తెలివి ఉండాలి. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను మా ఆయన ముఖం చూశాను అన్నవాళ్ళు చేయొద్దండి. చూసినందుకే నాకు ఇన్ని బాధలు అన్నవాళ్ళు చేయొద్దండి. అమ్మా నువ్వు దా అమ్మా, ధైర్యంగా నువ్వు ఒప్పుకున్నావు రా అమ్మా. ఎందుకమ్మా మీ ఆయన ముఖం చూస్తే ఎందుకమ్మా బాధలు? ఈ షోక్ వచ్చి నేను ఇన్ని బాధలు పడుతున్నాను కదా. నా షోకి వచ్చి నువ్వు బాధలు పడుతున్నావు అమ్మా? ఏం బాధపడ్డావు అమ్మా? ఇక్కడ వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు నాకు చాలా బాధగా వేస్తుంది. వాళ్ళు ఆడుతుంటే నీకు బాధ? అందరు గెలిచేస్తున్నారు కదా. నీకు ఛాన్స్ రాదేమో అని ఇప్పుడు వచ్చింది ఛాన్స్. క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, ఒక బ్యాగ్ ఇస్తా. ఆ బ్యాగ్ అక్కడ నిల్చొని వేస్తే నీకు డబ్బులు వచ్చేస్తాయి. క్వశ్చన్ ఏంటంటే ఒక క్రేజీ క్వశ్చన్, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కన్ను డాక్టర్ ఏమంటారు? హాయ్ డాక్టర్. ఓకే, కిడ్నీకి ఏమైనా అయింది అనుకో? కిడ్నీ డాక్టర్. కిడ్నీ డాక్టర్. జ్వరం వచ్చింది అనుకో? జ్వరం డాక్టర్. ఇప్పుడు మన జుట్టుకి ఏమైనా అయింది అనుకో? జుట్టు డాక్టర్. నడుము నొప్పి అయితే? నడుము డాక్టర్. నడుము డాక్టర్ దగ్గరికి వెళ్తావు. అంతే. అంటే ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ఉంటాయమ్మా, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, కానీ ఆయన్ని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఏమంటారు? ఆప్థమాలజిస్ట్ కదా. కదా. కానీ నాకు కన్ను డాక్టర్ కదా, నాకు కన్ను చూయించుకుంటాను కదా. ఆయననే ఆప్థమాలజిస్ట్ అంటారమ్మా. కన్ను చూస్తాడు కాబట్టి కన్ను డాక్టర్ ఇప్పుడు అనుకున్నాను. పళ్ళ డాక్టర్ ఏమంటారు ఇంగ్లీష్ లో? పళ్ళ డాక్టరు. డెంటిస్ట్ అంటారు. అవునా? సరే, ఇవన్నీ కాదు కానీ మెడికల్ ఫీల్డ్ లో మన జుట్టు నుంచి స్టార్ట్ చేసి మన కాళ్ళ వరకు లోపట మనకు అవయవాలు ఉంటాయి, ఆర్గన్స్ ఉంటాయి కదా, ఆర్గన్స్. అవునా? నాకు తెలియదే. ఆర్గన్స్ ఉంటాయి కదమ్మా. తెలియదు కదా, అన్ని తెలియదు మరి. మన మానవ శరీరంలో మెదడు ఏ భాగంలో ఉంటది? కాలులో. అది రైట్ ఆన్సర్. మైక్ ఇవ్వండి. మీకు ఏమీ రాదు అమ్మ. రెండమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. తారా. తారా గారు, మన హ్యూమన్ బాడీలో మెదడు ఏ భాగంలో ఉంటుంది? తలలో వెనుక భాగంలో చిన్న మెదడు ఉంటుంది. మెదడు అడిగిన చిన్నదా, దాని పెద్దమ్మ కూతురా అని అడగలే. మెదడు ఏ భాగంలో ఉంటది? వెనుక భాగంలో. పైన భాగంలో? మాడ. మాడనా? ఇలా ఉన్నారు ఇద్దరే. కిడ్నీలు ఎన్ని ఉంటాయి మనకి? 2. యాడుంటాయి? పొట్టలో నుంచి వెనుక భాగం వరకు. వెనుక భాగంలో, నడుములో. మరి పొట్టెందుకు వచ్చింది? నడుములో వెనుక భాగం. సరే, ఇప్పుడు అసలు లాస్ట్ క్వశ్చన్ ఇది. ప్యాన్క్రియాస్ మన హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటాయి? ప్యాన్క్రియాస్. ఒకటే ఆన్సర్. 5 4 3 2 1 అంట. అంతే, టైం అప్. 5 4 3 2. ముందు ఛాతి భాగంలో. ఛాతి భాగంలో ముందు అంటే ఇక్కడ గుండెడు ఉంటది. ఛాతిలో ఎడమ వైపు. ఛాతిలో ఎడమ వైపు. ఎడమ వైపు. ఎడమ వైపు అంటే ఇదే కదా, ఈడున్నది ప్యాన్క్రియాస్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు?
వెన్నుమూక ఎక్కడ ఉండదు? వీపు భాగం వీపు మొత్తం. బాగా చాలా అడిగాను, నీకు చాలా తెలివి ఉంది, నువ్వు డాక్టర్ వా? కాదు. ఇంత బాగా ఎట్లా తెలుసు? ఎందుకు అవ్వలేదు? అయిపోవచ్చు. ఎవరైనా జ్వరం అని వస్తే ఇంజెక్షన్ ఇచ్చేయి. ఏదో దేవుడికి వేసిన పూలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎల్లో అండ్ ఆరెంజ్ మేడం రండి. మీ పేరమ్మా? నవీన. నవీన గారు ఏం చేస్తుంటారు? టీచర్. యూఆర్ టీచర్. ఓకే నవీన గారు, సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆప్షన్స్ అవసరం పడదేమో, నాకు తెలిసి మీకు తెలుస్తుంది. భూమికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం పేరేమిటి? అమ్మో దొరికిపోయానరా బాబు. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి? సూర్యుడు. నక్షత్రం అని అన్నా. సూర్యుడు. షూరా? షూర్. ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, మీ ఇష్టం. ఫిక్స్. 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 అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. సూర్యుడిని కూడా నక్షత్రం అని అంటారు. సన్ ఇస్ అ స్టార్ కాబట్టి ఆప్షన్స్ లేకుండా చెప్పారు కాబట్టి అందులో వేస్తే 1000 రూపాయలు ఇస్తాను. రూపాయలు అలా ఒకటేసుకున్నారు. బ్లాక్ సారీ మేడం రండి. నేనేం మర్డర్లు చేయనండి. మీ పేరు? సంధ్య. సంధ్య గారు, దీనికంటే ఈజీ నేను ఏ షోలో అడగలేదు. పోపుల డబ్బు ఉందా మీ ఇంట్లో? అందులో ఏమేమి ఉంటాయో ఫాస్ట్ గా టైం ఎక్కువ తీసుకోకుండా ఒక 7 ఐటెంలు చెప్పండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ధనియాలు, పసుపు, కారం పొడి, ఉప్పు. పోపులు పెట్టి పెడుతున్నావా? డబ్బులు పెడతావు కదా, అది చెప్పు. డబ్బులు రైట్ ఆన్సర్ అమ్మా. ఏంది ఎవరికి పడట్లేదు? లాస్ట్ 3 ఛాన్సెస్ ఒక్కొక్కరు చేసేయండి, చూద్దాం ఈసారి పడతలేదో. మొత్తానికి ఇద్దరు గెలుచుకున్నారండి బాబాయ్ 500 రూపాయలు అండ్ 500 రూపీస్. ఫైనల్ రౌండ్ ఆడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎవరైతే ఉన్న చోటే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తాం. ఇదే లాస్ట్ అవకాశం. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి. మ్యూజిక్. ఈ డబ్బాని ఉయ్యాల నుంచి ఆ ఉయ్యాల నుంచి అక్కడ అవతల అలా సెట్ చేసుకుంటూ పెట్టాలి. ఎవరైతే ఎక్కువ డబ్బాలు ఈ నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. One, 2, 3, 4, 5. మొత్తానికి మీరు వేసిన బాక్స్ ఏమో 5. సో ఇక్కడే 6 వేస్తే మీరు గెలుస్తారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి. 3, 2, 1 గో. సన్నా
జాజి మూరా తెస్తా సోమవారం మల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం ఒకరు ఆడడం చూసిన తర్వాత కూడా ఒక స్ట్రాటజీ, అంటే ఇలా ఆడారు మనం ఇంతకంటే బాగా ఆడొచ్చు అని స్ట్రాటజీ చేసుకొని వెళ్తారు. బేసికలీ మీరేది గులాబ్ జామ్ తినేదేవా, మీరు టోటల్ గా 6 వేయాలి కానీ 3 వేసారు కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ 4,000 రూపీస్. ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు పార్టిసిపెంట్స్. రండమ్మా. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు